రాముడి పట్టాభిషేకం ఫోటో అయితే చాలా అందంగా ఉంటుంది కదా. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అది అక్కడ కాకుండా ఇంకా వేరే చోట పెట్టుకుంటే మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? అక్కడే బెస్ట్ అండి. ఎందుకంటే అలా అని కాదు, ఇక్కడ ఏంటంటే రాముడు రాజ్యం రామరాజ్యం అంటాం. రాముడు క్యారెక్టర్ కనుక మీరు తీసుకున్నట్లయితే చాలా సింపుల్గా రేపు పొద్దున్న అంటే రేపు పొద్దున్న అతనికి సింహాసనం మీద అధిష్ఠించాల్సిన రామచంద్రమూర్తిని సింపుల్గా ముందు రోజు పిలిచాయు, ఎందుకు తండ్రిలా ఉన్నాడు అంటే వాళ్ళ కైకేయి చెప్తుంది, మీ నాన్న ఇలా కోరికలు కోరాను, వెంటనే ఇలా అయిపోయాడు, ఏడుస్తూ కూర్చున్నాడు అంటే. అయ్యో చాలా చిన్న విషయం. ఈ రోజుల్లో ఎవరైనా అట్లా అంటే నువ్వు అట్లా నాకు ఇస్తాను, నా సీటు, నాకు ఈ బిల్డింగ్ ఇస్తాను, నాకు ఈ పార్ట్నర్షిప్ ఇస్తాను, ఇవ్వవా అని గొడవ పెట్టుకుంటాం. చాలా సింపుల్గా అవునా. రాముడి యొక్క తత్వం ఏంటంటే, మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక పార్టీ జరుగుతుంది, అందులో చాలా బిగ్ షాట్ ఉన్నాడు అనుకోండి, అతను చిన్న వ్యక్తిని పలకరిస్తాడు వెళ్ళి, బాగున్నావా అని? లేదు. ఎందుకంటే అందరూ అలా ఉంటారు, కొంతమంది పలకరించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం మాట్లాడుకుంటే నాకు 4 బిల్డింగ్లు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, పెద్ద బిగ్ షాట్ని, నాకు బోల్డ్ బిజినెస్లో, నేనేంటి వీడిని పలకరించాను. రాముడు అలా కాదు. ఎంత చిన్న వ్యక్తినైనా ఆయన ముందు పలకరించాలని చూసేవాడు. ఆయన ఎవరైనా వచ్చి పలకరిస్తే, అయ్యో నేను చూడలేదు, నేను పలకరించాలి కదా ఫస్ట్. చక్రవర్తి ఆయన అంటే అంత గుడ్ కమ్యూనికేటర్ రాముడు. మనము చూడండి, మనం ప్రతి వ్యక్తిలో పాజిటివ్ నెగిటివ్స్ చూస్తాం. ఈయనలో ఇవి నెగిటివ్స్, ఇవి పాజిటివ్స్, ఇవి నెగిటివ్స్ పాజిటివ్స్ అన్ని లెక్కలు వేసుకుంటాం. కానీ రాముడు 100 తత్వాల్లో ఒక్క పాజిటివ్ ఉంటే దాన్ని తలుచుకుంటాడు, 99 వదిలేస్తాడు. అబ్బా ఆయన ఎంత గొప్పగా పెయింటింగ్ చేస్తాడు, ఎంత గొప్ప పెయింటింగ్ చేస్తాడు, ఎంత బాగా మాట్లాడతాడు, ఎంత బాగా డ్రెస్సింగ్ చేసుకుంటాడు. అట్లా మనలో ఏదో ఒకటి ఉంటుంది, మంచి డ్రెస్ చేసుకోవడము, మంచి మేకప్ చేసుకోవడము, మంచి కమ్యూనికేట్ చేయడము. దాన్ని ఒక్కదాన్ని పడుకుని అబ్బాయి ఎంత బాగా చేస్తారండి, వాళ్ళ పిల్లలకి ఎంత బాగా చేస్తారండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం వాళ్ళలో ఉండే ఒక క్వాలిటీ మనం ఎప్పుడైతే మనం పదే పదే అనుకుంటామో, ఇట్ గివ్స్ పాజిటివ్, మీకు ప్రశాంతంగా ఉంటారు. అలా రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ అక్కడ పెడితే, ఎందుకంటే అతని కోసం అందరూ కూడా సేవ చేస్తూ వచ్చారు. ఆంజనేయ స్వామి వీర భక్తుడు, ఆయనకి ఆ పరివారం మొత్తం ఏంటండి అసలు 5 డేస్లో ఆ లంకకి వెళ్ళి ఆ బ్రిడ్జి కట్టేశారంటే, అంత 100 యోజనాలు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. సముద్రం మీద, అది కూడా నేల మీద కాదు. అంటే ఎంత రాముడి మీద భక్తి ఉంటే, రాముడు ఎంత గుడ్ కమ్యూనికేటర్ అయితే, రాముడు ఎంత గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయితే అంత పని చేస్తాము. నా వాడు అనుకునేలా చేస్తారు, పిల్లల కోసమే తల్లిదండ్రులు చేస్తారు. అంతటి ఆ ఎనర్జీ మీకు ఈస్ట్లో పనిచేస్తుంది. రామతత్వం గురించి చెప్పుకుంటూ పోతే, ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన గురించి మాట్లాడుకుంటూ పోతే మనకి ఈ రోజు కాదు, ఈ జన్మ సరిపోదు అని మాట్లాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అయితే గురుగారు, ఇప్పుడు హాల్కి వద్దాము. హాల్లో కొంతమంది టీపాయ్ దగ్గర చిన్న బ్యాంబూ ఫ్లవర్ బాన్సాయ్ మొక్కలు పెట్టుకుంటూ ఉంటారు. అవి పెట్టుకోవడం వల్ల డబ్బు వస్తుంది అని అంటూ ఉంటారు. బయట కూడా చాలా మంది, మేము కూడా పెట్టుకున్నాము. అలా పెట్టుకోవచ్చా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటేనండి, డబ్బు రావడానికి బ్యాంబో ఇది పెట్టుకోవడానికి సంబంధం లేదు, అది ఎక్కడ పెడితే వస్తుందని ఉంటుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బల్బు వెలగాలి. బల్బు వెలగాలంటే అది ఎగ్జాక్ట్లీగా బల్బులో పవర్ తీసుకుని వెలిగించే ఇది ఉంది. ఆ హోల్డర్కి బల్బు పెడితే పవర్ని ఇచ్చేది ఉంది. ఇప్పుడు మీరు ఆ బల్బుని ఎక్కడ పెట్టాలి? ఆ హోల్డర్ దగ్గర ఫిక్స్ చేయాలి. దెన్ ఎనర్జీ ఎలా వస్తుందో, ఇంట్లో కూడా మనీ ప్రొడ్యూసింగ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది, అవకాశం వచ్చే ప్లేస్ అని ఒకటి ఉంటుంది. ఆ వచ్చిన మనీ మళ్ళీ లాభసాటిగా మారాలని ఉంటుంది. అంటే ఎలా అంటే, మీరు ఉన్నారు, చిన్న ఎగ్జాంపుల్, మీరు ఒక బిజినెస్ పెట్టారు అనుకుందాం. ఫస్ట్ ఆ బిజినెస్కి కస్టమర్ రావాలి, వచ్చిన కస్టమర్ కొనుక్కోవాలి. ఆ కొనుక్కున్న కస్టమర్ ఏదైతే ఒక వస్తువు కొన్నాడు, ఎగ్జాంపుల్ మీరు ఒక బట్టల షాప్ పెట్టారు, మార్కెట్లో దాని వాల్యూ ఒక 1000 రూపీస్ పెట్టారు మీరు. అది మీరు ఒక 500కో 600కో 700కో కొన్నారు. ఒక 300 or 200 మార్జిన్ పెట్టుకున్నారు. ఆ మార్జిన్ మీకు వస్తే మీరు లాభం పొందినట్టు. ఇక్కడ 3 సెక్టార్స్గా ఉంటుంది మనీ రావడం అనేది, నార్త్, సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఎగ్జాంపుల్ నార్త్ పాడైంది అనుకోండి, ఎవరికైనా పాడవడం అంటే ఏమిటంటే అక్కడ వాష్రూమ్స్ ఉండడము, బాగా తగ్గడం, నార్త్ పెరగకుండా తగ్గడము, అక్కడ ఓపెన్ లేకుండా క్లోజ్ అయిపోయి ఉండడం, ఇవన్నీ నార్త్ దోషాలు. అప్పుడు లేదా ఇంట్లో వేసే కలర్స్ ఎల్లో ఆర్ రెడ్ కలర్స్ వేయడము, దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఫస్ట్ అవకాశమే రాదు వాళ్ళకి. ఆపర్చునిటీ ప్లేస్ అంటారు నార్త్ని.
అసలు మీకు అవకాశం రాకుండా మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరున్న ర్యాంకర్, అసలు మీకు ఫస్ట్ అవకాశం వస్తేనే కదా. అంతే కదండి. ఇప్పుడు బట్టల షాప్ పెట్టుకున్నప్పుడు 4 కస్టమర్స్ వస్తేనే కదా బిజినెస్ డెవలప్ అయ్యేది. అసలు ఫస్ట్ షాప్ చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు, ఏమంటే మేము షాప్ పెట్టాం ఒక్క కస్టమర్ రావట్లేదు. బికాజ్ ఆఫ్ వాళ్ళ గృహంలో నార్త్ సైడ్ ఏదో దోషం ఉంది, ఏదో వాళ్ళ షాప్లో నార్త్ సైడ్ ఏదో దోషం ఉంది. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫస్ట్ అవకాశం రావడానికి. సరే అవకాశం వచ్చింది, కస్టమర్ వస్తున్నాడు సార్, కానీ కొనుక్కొని వెళ్ళట్లేదు అంటారు. వస్తున్నారు, అన్ని బట్టలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నాడు. లేకపోతే ఒక యాడ్ ఏజెన్సీ పెట్టుకుంటే వస్తున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒక హోటల్లో ఒక వ్యక్తి వస్తున్నాడు, అవిలేవ్ అని అడుగుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఏమిటిది అర్థం కాదు. దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సౌత్ ఈస్ట్. ఇప్పుడు మీరు ఇందాక బ్యాంబూస్ ఇవన్నీ చూసారు. సౌత్ ఈస్ట్లో కనుక ఈ బ్యాంబూస్ లాంటివి అరని మొక్కలు ప్లాంట్స్ పెడితే అది ఫైనాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇక్కడ అవకాశం వచ్చింది, వచ్చిన కస్టమర్ కొనుక్కునేలా చేస్తుంది అది. ఇప్పుడు సరే కొనుక్కున్నాడు, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? కొనుక్కున్న వ్యక్తి వాడు 700కి ఇస్తావు ఇవ్వని పట్టుకున్నాడు, మీరు తెచ్చింది 700. ఇంకా గత్యంతరం లేక సరేలే ఇంకోసారి ఎప్పుడైనా వస్తాడు లేని ఆస్తా అమ్మేస్తారు. అప్పుడు మిగలదు. ఎందుకు మిగలదు అంటే వెస్ట్ పాడవుతుంది, గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ పాడవుతుంది. అవకాశము, మనీ ప్రొడ్యూసింగ్ అండ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్ ఇదే కదండి ఇప్పుడు ఈ 3 కోణాలు. సో ఇవన్నీ ఎట్లా ఆపరేట్ అవుతాయి? నార్త్ ఈజ్ ది అవకాశాలు, అక్కడ వైట్ కలర్ ఉండేలాగా అక్కడ చక్కగా ఏ వాష్రూమ్స్ లేకుండా చూసుకోవాలి. అలాగే సౌత్ ఈస్ట్లో గ్రీన్ కలర్ ఉండేలాగా అక్కడ కొంచెం అగ్ని సంబంధించిన అగ్నిదేవుడు ఆగ్నేయం అంటారు, అందుకే దాన్ని చూసుకునే అక్కడ కూడా వాష్రూమ్స్ లేకుండా ఉంటే మీకు అవకాశం వస్తుంది, ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఈ రెండు ఆపరేట్ అయితే సరిపోదు, మనకు లాభం కూడా రావాలి. కాబట్టి వెస్ట్ బాగుండాలి. వెస్ట్ సెంటర్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్. మీకు గెయిన్ రావాలి. అసలు ఈ రెండు ఛానలైజ్ లేకుండా గెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మనీ వస్తుంది వ్యక్తికి. అయితే ఈ మొక్కలు పెంచుకోవడం అనేది ఈస్ట్లో పెంచారనుకోండి, ఇంట్లో ఉండే వాళ్ళ కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఈస్ట్ నార్త్ ఈస్ట్లో పెట్టారనుకోండి, ఎంటర్టైన్మెంట్, మనిషి కొంచెం ఎంజాయ్గా ఉంటాడు. ఈస్ట్ సౌత్ ఈస్ట్ పీస్ఫుల్. ఈస్ట్ సౌత్ ఈస్ట్లో పెట్టామనుకోండి ఇదే మొక్కల్ని, ఇన్డెప్త్ అనాలిసిస్ బాగా జరుగుతుంది. సౌత్ ఈస్ట్లో పెట్టామనుకోండి ఉదాహరణకి మనీ ప్రొడ్యూస్ అవుతుంది. సౌత్ ఈస్ట్లో పెడితే ఎనర్జీగా ఉంటాడు మనిషి. సౌత్లో పెడితే ఇదే మొక్కలు వీళ్ళకి కెరియర్ గ్రోత్ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కో లెక్క ఉంటుంది.